నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మద్యం కుంభకోణంలో కొత్త పేర్లు త్వరలో బయటికి వస్తాయి. ఈడీ విచారణతో వైసీపీకి వణుకు మొదలైందన్న మంత్రి కొల్లు రవీంద్ర. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఎస్పీ వకుల్ జిందాల్ ట్రాఫిక్ పై స్పెషల్ డ్రైవ్. రోడ్లపై ఇష్టారాజ్యంగా పార్కింగ్ చేస్తే జరిమానా తప్పదని హెచ్చరిక. అప్పికట్ల వద్ద సర్కార్ ఎక్స్ప్రెస్ లో దోపిడీ దొంగల బీభత్సం. దుండగులపై ఆర్పీఎఫ్ పోలీసుల కాల్పులు. ఏపీలోనే అన్ని స్థానాలలో పోటీ చేయలేం. పక్క రాష్ట్రంలో ఏం చేస్తారు? పవన్ కళ్యాణ్ పై అంబటి విమర్శలు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాల్లో మరిన్ని వాస్తవాలు త్వరలోనే బయటికి వస్తాయని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. వెలగపూడి సచివాలయంలో కొల్లూరు రవీంద్ర మీడియాతో మాట్లాడారు. ఏపీలో బయటపడ్డ లిక్కర్ స్కామ్ భారతదేశంలోనే జరిగిన అతిపెద్ద కుంభకోణమని ఆరోపించారు. ఈ స్కామ్లో 50 మందికి పైగా ముద్దాయిలు ఉన్నారని తెలిపారు. ఈడీ కూడా విచారణ చేపట్టడంతో కొత్త పేర్లు బయటకు వస్తాయని మంత్రి చెప్పారు. కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ అనేక టెస్టుల అనంతరమే నాణ్యమైన మద్యాన్ని బయటికి తెస్తున్నట్లు వివరించారు. స్పూరియస్ లిక్కర్ వల్ల కానీ, ప్రభుత్వ మద్య షాపులు అమ్మినటువంటి పనికిరాని బ్రాండ్ల వల్ల కానీ దగ్గర కొన్ని వేల మంది అనారోగ్యం పాలైపోయారు. లివర్లు పోయి, కిడ్నీలు పోయి, చిన్న పాపం వ్యాపారస్తులు, చిన్న పని చేసుకునే వాళ్ళు, మహిళలు దాదాపు 30-40 వేల మంది పైనే వితంతువులుగా మరి ఆనాటి ప్రభుత్వం వాళ్ళు ఉసురు పోసుకున్నారు. నిజంగా చాలా దుర్మార్గం. ఎక్కడ డీఅడిక్షన్ సెంటర్స్ లేవు. ఇలాంటి నాసిరకమైనటువంటి బ్రాండ్స్ తాగి మొత్తం వాళ్ళందరూ కూడా ఆరోగ్యాన్ని పోగొట్టుకోవడం. ఇవాళకి కూడా చాలామంది అనారోగ్యంతో పనులు చేసుకోకుండా ఇవాళ మంచాలకే పరిమితం అయినటువంటి పరిస్థితి కూడా చూసాం. అందుకనే కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన వెంటనే మేము ఒక పాలసీ తీసుకున్నాం. ఆ నూతన పాలసీలో మరి రీటైల్గా ఏదైతే షాప్స్ అన్నీ కూడా ప్రైవేట్ రీటైల్ షాప్స్ ద్వారా ఏర్పాటు చేయించడం, తిరిగి మళ్ళీ కొన్ని రిజర్వ్ షాప్స్ కూడా ఇచ్చి ఏదైతే కళ్ళు గీత వృత్తిలో ఉన్నటువంటి వారికి, సొండి సామాజిక వర్గం వారికి 10% రిజర్వ్ చేశాం. అవన్నీ కూడా చాలా ట్రాన్స్పరెంట్. వాళ్ళకు కూడా దాంట్లో లైసెన్స్ ఫీజులు కూడా 50% చేసి మళ్ళీ మొత్తం అన్ని షాప్స్ను కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. గుంటూరు బస్టాండ్ వద్ద ట్రాఫిక్ సమస్యపై ఎస్పీ వకుల్ జిందాల్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉందన్నారు. సాయంకాలం వాహనాలు ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేస్తున్నారు. బస్సులు కూడా రోడ్డుపైనే ఆపి ప్యాసింజర్లను దింపుతున్నారన్నారు. ఎవరూ బస్సులను బయట ఆపకూడదని తెలిపామన్నారు. లేకుంటే వారి వద్ద జరిమానా వసూలు చేస్తామని హెచ్చరించారు. ఎక్కడ పడితే అక్కడ వాహనాలు ఆపిన వారికి చలానాలు వేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ, సిఐ సిబ్బంది పాల్గొన్నారు. బస్ స్టాప్ దగ్గర చాలా ఎక్కువ రద్దీ ఉన్న ప్రాంతం, పర్టికులర్లీ సాయంత్రం పూట చాలా ఎక్కువ ఇక్కడ వెహికల్స్ ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా బస్సులు కూడా బయట ఆపి ప్యాసింజర్స్ దిగడం, ప్యాసింజర్స్ ఎక్కడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈరోజు ఇక్కడ స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. గుంటూరు బస్ స్టాప్ బయట ఏ బస్సు కూడా బయట రోడ్ మీద ఆపకుండా లోపల వెళ్ళి ఆపాలని, ఏదైనా బస్సు బయట ఆపితే వాళ్ళకి ఫైన్ వేయడం జరిగింది, వాళ్ళకి చలాన్ చేయడం జరిగింది. ఇది రెగ్యులర్గా ప్రతిరోజు ఇక్కడ నుంచి చేయడం జరుగుతూ ఉంది. సో రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో రద్దీ తగ్గేటట్టు, అదేవిధంగా మిగతా వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా, ప్యాసింజర్స్కి ఇబ్బంది పెట్టకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. బాపట్ల జిల్లాలోని అప్పికట్ల, బాపట్ల రైల్వే స్టేషన్ మధ్య దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. చెంగల్పట్టు నుంచి కాకినాడ వైపు వెళ్తున్న సర్కార్ ఎక్స్ప్రెస్ రైలులో దొంగలు దొంగతనానికి పాల్పడ్డారు.
సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. నిద్రిస్తున్న ప్రయాణికుల నుంచి బంగారు ఆభరణాలు దొంగలించేందుకు యత్నించారు. అప్రమత్తమైన ప్రయాణికులు ప్రతిఘటించి కేకలు వేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రయాణికులు ట్రైన్ చైన్ లాగడంతో తప్పించుకునేందుకు దొంగలు ప్రయత్నించారు. వారిపై జీపీఎఫ్ పోలీసులు కాల్పులు జరిపారు. అయితే చీకటి కారణంగా దోపిడీ దొంగలు తప్పించుకున్నారు. అయితే ఒక అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీళ్ళు మధ్యప్రదేశ్ అవును సార్, మధ్యప్రదేశ్ నుంచి యూపీ నుంచి బాగా వస్తున్నారు. దొంగ ముఠ రాష్ట్రాలను అన్ని విధాలా అభివృద్ది చేసే లక్ష్యంతో ప్రధాని మోడీ పనిచేస్తున్నారని బీజేపీ నేతలు జయప్రకాష్ నారాయణ, ముల్లపూడి రేణుక తెలిపారు. శంకర్ విలాస్ ఆర్ఓబీ పనులను పార్టీ నాయకులు రమేష్ నాయుడు, తిరుపతిరావు, గంగాధర్ తదితరులతో కలిసి పరిశీలించారు. కేంద్ర సహకారంతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ది పదంలో దూసుకుపోతుందని చెప్పారు. గుంటూరులోనే 5 బ్రిడ్జిల నిర్మాణాలను చేపట్టడం జరిగిందని వివరించారు. ఈ కార్పొరేషన్ పరిధిలోనే చూసినట్లయితే ఈవేళ జరుగుతున్నటువంటి అభివృద్ధి, అనేక రకాలుగా మౌలిక సదుపాయాలు, ఇక్కడే మన వెనుక చూస్తున్నటువంటి ఆర్ఓబి, ఇటువంటివి ఈ కార్పొరేషన్ పరిధిలోనే 5 జరుగుతున్నాయి అంటే కొన్ని వందలు, దాదాపు 500 కోట్ల రూపాయలతో ఈవేళ మన గుంటూరు కార్పొరేషన్ పరిధిలోనే ఈ యొక్క ఆర్ఓబీలు జరుగుతూ ఉన్నాయి. ఇవి కాకుండా మన ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి సడక్ యోజన కానీ, మనకు ఇతరత్ర జలజీవన్ మిషన్ కానీ, అనేక రకాలుగా అమృత్ పథకంలో కానీ ఈ యొక్క ప్రాంత పరిధిలో వేగంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి సందర్భం. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిపి చేసేటటువంటి ఈ ఫ్లైఓవర్లు మనంటూ కూడా పరిశీలించే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా గుంటూరు నగరాన్ని అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేసే దిశగా ఇక్కడ ఒక 5 ఫ్లైఓవర్లు శాంక్షన్ చేయడమే కేంద్ర ప్రభుత్వం పూర్తి నిధులు, కేంద్ర ప్రభుత్వ నిధులతోటి శాంక్షన్ చేయడంతో పాటుగా ప్రతి ఇంటికి కూడా మనకి జల్ జీవన్ మిషన్ కింద నీటి వసతి కల్పించడం కానివ్వండి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి అందరికీ కూడా సొంత ఇల్లు కల్పించడం కానివ్వండి, అనేకమైనటువంటి కార్యక్రమాలు. గతంలో కనుక మనం చూసినట్లయితే ఇదే గుంటూరు నగరానికి 550 కోట్ల రూపాయలతోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కూడా కేంద్ర ప్రభుత్వం 2019లో దీనికి శాంక్షన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా నరేంద్ర మోదీ గారి యొక్క ఆలోచన ఇవాళ దేశం మొత్తం కూడా డెవలప్ కావాలి. జీఎంసీ ఆధ్వర్యంలో నగరంలోని ఖాళీ స్థలాల్లో ఆపరేషన్ స్వీప్ కార్యక్రమం కింద ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేశామని కమిషనర్ మయూర్ అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని నగరంలోని ఖాళీ స్థల యజమానులు వారి వారి స్థలాల్లో పిచ్చి మొక్కలు, చెట్లను తొలగించి వర్షాలు పడినప్పుడు వర్షపు నీరు నిలవకుండా స్థలాల్లో మట్టితో మెరకపోయించాలని తెలియజేశారు. వర్షాలకు ఖాళీ స్థలాల్లో వర్షపు నీరు నిలిచినట్లయితే సదరు ప్రాంతంలో దోమలు మరియు క్రిమికీటకాలు పెరుగుటకు అవకాశం ఉన్నదని, వీటి వల్ల మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధులు ప్రబలి ప్రజారోగ్యానికి భంగం కలిగే అవకాశం ఉందని తెలిపారు. కావున ఖాళీ స్థల యజమానులు వారి ఖాళీ స్థలాలను తప్పనిసరిగా శుభ్రం చేయించుకోవాలని తెలిపారు. ప్రతి ఒక్క ఖాళీ స్థలముల యజమానులు వారు చేయించుకుంటే ఆ ఖాళీ స్థలంలో అనేటువంటిది పిచ్చి మొక్కలు కానీ, గడ్డి కానీ ఏది కూడా లేకుండా వారి సొంతంగా వాళ్ళు చేసుకొని నగరాన్ని శుభ్రంగా ఉంచాలని, లేని ఎడల మా కమిషనర్ గారి ఆదేశాల ప్రకారంగా మేము మా కార్పొరేషన్ ద్వారా జేసీబీలు పెట్టి ఆ స్థలాన్ని మేము శుభ్రం చేయడం జరుగుతున్నది. కావున ఆ స్థలానికి సంబంధించిన శుభ్రం చేసిన తర్వాత ఆ యొక్క ఓనర్సు మన నగరపాలక సంస్థకి చెల్లించవలసిన రుసుము చెల్లించి నగరపాలక సంస్థకి నగరాభివృద్ధికి సహకరించవలసిందిగా కోరుతున్నాము. మా కమిషనర్ గారి ఆదేశాల ప్రకారంగా టిప్స్ కార్యక్రమం కింద మేము ఈరోజు స్వర్ణ భారతి నగరం 41వ శానిటరీ డివిజన్ నందు జర్నలిస్ట్ కాలనీ నందు మేము ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. నగర ప్రజలకి ముఖ్యంగా కోరటమైనది నగరాభివృద్ధికి సహకరించండి.
కార్పొరేషన్ సహకరించాలని కోరుతున్నాం. 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో మహిళా, శిశు, గిరిజన సంక్షేమ శాఖల్లో అమలు చేసిన కార్యక్రమాలు అనేక మంది జీవితాల్లో మార్పులు తీసుకువచ్చాయని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. వెలగపూడి సచివాలయంలో 2 ఏళ్లలో తమ శాఖలో తెచ్చిన మార్పులను సంధ్యారాణి మీడియాకు వివరించారు. మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో వన్ స్టాప్ సెంటర్లు ఏర్పాటు చేసి మహిళలకు అత్యవసర సహాయం, న్యాయ, వైద్య సేవలు అందిస్తున్నట్లు మంత్రి వివరించారు. మనం ఏంటంటే అది సరిహద్దు గ్రామాలు 22 గ్రామాలు ఉన్నాయి. ఆ 22 గ్రామాలలో అది చాలా సంవత్సరాల క్రితం అది సుప్రీంకోర్టులో స్టేటస్ కోలో ఉంది. దానివల్ల ఏమిటి అంటే అక్కడ గిరిజనులకి నేనేమంటానంటే గిరిజనులు ఎక్కడ బ్రతకాలి, ఎక్కడ వాళ్ళు ఉండాలనుకుంటే అది వాళ్ళ ఇష్టం. రాజ్యాంగం మాకు కల్పించిన హక్కు కాబట్టి అక్కడ ఉండాలనుకుంటే అక్కడే ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో గత టైంలో ఎప్పుడూ అలాంటి ఇబ్బంది లేదండి. గత ప్రభుత్వం వచ్చినప్పుడు మహానుభావుడు వెళ్ళి ఆ ముఖ్యమంత్రితో ఏం మాట్లాడాడో తెలియదండి. ఆ తర్వాత స్టార్ట్ అయింది తగు మాకు. వాళ్ళు దౌర్జన్యంగా వచ్చేయటం, ఏదో బిల్డింగ్ కట్టేయటం, ఒక రోడ్డు వేసేయటం, ఇలా చేయటం మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత మన ప్రభుత్వం వచ్చాక, కూటమి ప్రభుత్వం వచ్చాక ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం, అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం, మనం తగు ఆడుకోవడానికి లేదు. కాబట్టి రిక్వెస్ట్ చేసాం. రిక్వెస్ట్ చేస్తే చాలా వరకు మాది కంట్రోల్ అయ్యింది. ఇప్పుడు ఏంటంటే చిన్న చిత్తగా ఉంటాయి, మీకు తెలుసు. కొంతమంది పై వరకు తెలియకుండా కూడా జరిగే కొన్ని ఉంటాయి. ముఖ్యమంత్రి గారు అయితే ఆ ముఖ్యమంత్రి గారితో మాట్లాడారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుండి విచ్చేసిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులు అందించారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. అధిక దిగుబడి వస్తుందంటే నమ్మి భారతీ సీడ్స్ కంపెనీ వద్ద మొక్కజొన్న విత్తనాలు కొనుగోలు చేశామని వట్టిచేరుకూరు మండలం ముట్లూరు గ్రామానికి చెందిన గేరా సుబ్బారావు తెలిపారు. అయితే పంట నాణ్యంగా లేకపోవడంతో సీడ్స్ కంపెనీ యాజమాన్యంతో మాట్లాడగా ఎకరానికి 40,000 నష్టపరిహారం ఇస్తామని హామీ ఇచ్చి గ్రామంలో కొందరికి ఇచ్చి దళితులమైన మాకు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఎస్పీ గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు. 12 మంది రైతులకు సుమారు 22 లక్షలు రావాలని ఇప్పించాలని కోరారు. ముట్లూరు మొత్తంలో దాదాపు 50 మంది రైతులు నాటాం. అతను సీడ్ వల్ల మేము మంచిదనే ఉద్దేశంతో నమ్మి మాకు నా ఎకరానికి 40 క్వింటాలు అవుతుందని చెప్పి ఇచ్చారు. తీరా మేము పంట వేసిన తర్వాత అది డెవలప్మెంట్ లేకుండా ఎన్నో మందులు వాడినా కూడా పైకి రాలేక ఆ మొక్కజొన్న సరైన పంట దిగుబడి కాలేదు. మాకు ఎకరానికి వచ్చి 4 క్వింటాలు 5 క్వింటాల కాడికి దిగుబడి అయింది. ఈ విషయాన్ని ఆ కంపెనీ వాళ్ళు తెలియపరిచాం. మీకు నష్టపరిహారంగా ఎకరానికి వచ్చి 60,000 ఇస్తామని చెప్పన్నారు ఫస్ట్లో. తదుపరి అందరిని సమావేశపరిచి మరలా ఎకరానికి 40,000 కాడికి ఇస్తాం. ఇది ఫైనల్. ఈ ఎన్ని క్వింటాలని కానీ 4 కానీ 3 కానీ 5 కానీ 10 కానీ మేము వేసుకెళ్ళిపోతాం. వేసుకెళ్ళిపోయి మీకు నష్టపరిహారం ఇస్తామని చెప్పి అన్నారు. ఒక 34 మంది రైతులు మాత్రం 40,000 కాడికి డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయారండి. ఎస్సీ కులానికి చెందిన మాకు ఈరోజు కూడా మాకు ఈ సంవత్సరాల కాలం నుంచి మాకు ఎలాంటి డబ్బులు ఇవ్వలేదు. ఏఐకే ఎంఎస్కేఎస్ అఖిల భారత మహాసభల సావనీర్ ఆవిష్కరణ సభ కార్యక్రమం గుంటూరులో జరిగింది. 2025 సెప్టెంబర్లో బీహార్లో నిర్వహించిన సమావేశంలో జరిగిన చర్చలు, తీర్మానాలను తెలుగు, ఇంగ్లీష్లో సావనీర్ను రూపొందించారు. రైతు సంఘాల నాయకులు పాల్గొని దీనిని ఆవిష్కరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అన్నదాత సమస్యల పరిష్కారం కోసం వామపక్షాలు ఐక్యంగా పోరాటాలను ఉధృతం చేయాలని వక్తలు సూచించారు. బహుళ జాతి కంపెనీల యొక్క పెత్తనం, సామ్రాజ్యవాదం ఇక్కడ రావటం ఉందనేది ఈ సమస్య అసలు చాలా కీలకమైనటువంటి సమస్య ముందుకు వచ్చింది. దానిని పరిష్కరించకుండా నేను మీటింగ్ పెట్టారు శ్రీనివాస్ గారు. వామపక్షాలందరూ ఐక్యం కావాలి. ఐక్యంగా దేని మీద ఐక్యం కావాలా? ఈ భూమి సమస్య మీద దేని మీద పోట్లాడాలా? భూమి సమస్య మీద, లేకపోతే సామ్రాజ్యవాదానికి ఇదైనటువంటి బహుళ జాతి సంస్థల మీద, విత్తనం ఉండకూడదనా? ఇవన్నీ కూడా కలగాపులంగా ఉన్నటువంటి సిద్ధాంతమైనటువంటి ప్రాంతాంతం జరుగుతున్నటువంటి కాలంలో ఇది మీరు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, పవిత్రం ఎన్ని బాగానే ఉండే మాటలు.
భవిష్యత్తులో జనసేన పార్టీనే చంద్రబాబు కోసం పవన్ కళ్యాణ్ త్యాగం చేస్తారేమో వేచి చూడాలంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. ఏపీలోని 175 నియోజకవర్గాల్లోనే తన పార్టీని చక్కదిద్దుకోలేని వ్యక్తి ఇతర రాష్ట్రాల్లో పోటీ చేస్తానని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే ఢిల్లీలో పేట్రియాటిజం అంటూ జనసేనాని మీటింగులు పెట్టడం వల్ల ఎవరికి ఉపయోగమో అర్థం కావడం లేదని అంబటి వ్యాఖ్యానించారు. ముందు అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నీ రాజకీయ పక్షం మీదే నువ్వు దృష్టి పెట్టలేని వాడివి. నీకున్న 175 నియోజకవర్గాల్లోనూ నీ కార్యకర్తలను సంతృప్తి పరచలేని వాడివి. జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళి ఏం చేస్తావు అని నేను అడుగుతా ఉన్నా. ఊరినే శాంపిల్గా అడుగుతున్నా, కోపం తెచ్చుకోవద్దు పవన్ కళ్యాణ్ గారు. మీకు 21 సీట్లు ఉన్నాయి, 175 సీట్లలో కడవై ఉన్నాయి. సరే, వాళ్ళు మీరు ఏదో పొత్తు పెట్టుకున్నారు. కనీసం 175 సీట్లలో 21 సీట్లలో కాకుండా కడమా చోట్ల ఉన్నటువంటి జనసేన నాయకుల్ని నువ్వు కలిసేది లేదు, వాళ్ళ సాధక బాధకాలు వినేది లేదు, తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ మీద రెచ్చిపోతుంటే మాట్లాడేది లేదు. నువ్వు జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళి ఏం చేస్తావు నాకు అర్థం కాదు. ముందు నీ ఇల్లు నువ్వు చక్క పెట్టుకుంటే జాతీయ రాజకీయాల గురించి మాట్లాడటానికి అర్హత ఉంటుంది. నా ఇష్టం నేను మాట్లాడతానంటే వినేవాడు ఉన్నాడు కాబట్టి మాట్లాడుకో, మనకేం అభ్యంతరం లేదు. తమ న్యాయమైన కోరికలను యాజమాన్యం అమలు చేయాలంటూ గుంటూరు స్విగ్గీ రైడర్స్ కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు బి ముత్యాలరావు మాట్లాడుతూ ఎండావానకు వెరవకుండా నిత్యం ప్రజల ఆకలి తీర్చేందుకు స్విగ్గీ రైడర్స్ కృషి చేస్తున్నారని తెలిపారు. అయితే వారికి సంస్థ నుంచి గుర్తింపు కార్డు లేకపోవడంతో ట్రాఫిక్ పోలీసుల నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. తమ న్యాయమైన కోరికలు తీర్చాలంటూ కలెక్టర్కు వినతి పత్రం అందిస్తున్నామని స్విగ్గీ రైడర్ తేజ పేర్కొన్నారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే పూర్తి స్థాయిలో సమీక్షిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్విగ్గీ రైడర్స్ పాల్గొన్నారు. స్విగ్గీ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఫుడ్ డెలివరీ కార్మికులకి ప్రస్తుతం ధరలు పెరిగిన నేపథ్యంలో పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరల పెంపు, నిత్యావసర వస్తువుల ధరల పెంపు నేపథ్యంలో స్విగ్గీ సంస్థ వారు చెల్లిస్తున్నటువంటి వేతనం ఏదైతే ఉందో అది అరకొరగా ఉండటంతో కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. గత కొంతకాలం నుండి స్విగ్గీ సంస్థ యాజమాన్యం వారికి ఫుడ్ డెలివరీకి సంబంధించిన ఛార్జీలు పెంచాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కస్టమర్ దగ్గర ఆర్డర్కి సంబంధించి ఛార్జీలు ఎక్కువ తీసుకుంటున్నారు, కానీ ఆ ఆర్డర్ డెలివరీ చేస్తున్నటువంటి కార్మికులకు మాత్రం తక్కువ వేతనాలు చెల్లిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మాకున్న సమస్యలు ఏంటంటే ఎక్కడైనా కానీ ఉద్యోగాల్లో హైక్ ఉంటుంది, శాలరీ అనేది హైక్ ఉంటుంది, రూపాయి తర్వాత ₹2 అలా ఉంటుంది. మా దాంట్లో ఏంటంటే దరిద్రం ఏంటి, రూపాయి దగ్గర నుంచి పావలాగా పడిపోయామే వాళ్ళం మేము. మాకు రేట్ కార్డ్ అనేది ఇవ్వట్లా, మాకు సరైన భద్రత లేదు. అలాగే చాలా ఇబ్బందులు పడుతున్నాయి. వాళ్ళు పెరిగిన పెట్రోల్ ధరలు కానీ, నిత్యావసర వస్తువులు కానీ, స్కూల్ ఫీజులు కానీ, చాలా ఇబ్బందుల్లో చాలా బాధలతో రోడ్ల మీద తిరుగుతూ పంచర్లు పడి గుద్ది ఆళ్ళు తిట్టి ఈళ్ళు కొట్టి అయినా కానీ మా వాళ్ళు వెనకాడుకోకుండా చాలా నిబద్ధతతో వెళ్తున్నా కానీ మేము అడుగుతున్న రూల్స్ని మేము అడుగుతున్న న్యాయమైన డిమాండ్లని సంస్థ ఎప్పటికప్పుడు బేఖాతరు చేస్తూనే ఉంది. గుంటూరు జిల్లాలోని అన్ని ప్రైవేట్ మేనేజ్మెంట్ల ఆధ్వర్యంలో నడుస్తున్న అన్ని పాఠశాలలు విద్యాశాఖ నుండి ఆర్టీఐ 2005లో జీవో నెంబర్ 53 ప్రకారం విధిగా ఫీజులు విద్యాశాఖ నిర్దేశించిన ప్రకారం మాత్రమే వసూలు చేయాలని డిప్యూటీ డీఈఓ ఏస్రత్నం తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ డీఈఓ ఏస్రత్నం మాట్లాడుతూ మీ పాఠశాల ప్రాంగణంలో ఎటువంటి యూనిఫామ్, బుక్స్, బ్యాగ్స్ ఎక్సెట్రా లాంటివి విద్యార్థులకు అమ్మటం చేయకూడదని తెలిపారు. అన్ని ప్రైవేటు యాజమాన్యాలకు తెలియజేయనది ఏమనగా మీ పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేయట మరియు పాఠశాలలో యూనిఫామ్, పుస్తకాలు, బ్యాగులు మొదలగునవి అమ్ముచున్నట్లు మా నోటీసుకు వచ్చినట్లయితే విచారించి పాఠశాల యాజమాన్యంపై తగు చర్యలు తీసుకొనబడినని తెలిపారు. పాఠశాలలో అన్ని ఫీజులు కలిపి గ్రామ పంచాయతీల్లో 1 నుండి 5 తరగతులకు 10,000, గ్రామ పంచాయతీల్లో 6 నుండి 10 తరగతులకు 10వ తరగతి వరకు 12,000, మున్సిపాలిటీల్లో 1 నుండి 5 తరగతులకు 11,000, మున్సిపాలిటీల్లో 6 నుండి 10వ తరగతి వరకు 15,000, మున్సిపల్ కార్పొరేషన్లలో 1 నుండి 5 తరగతులకు 12,000, మున్సిపల్ కార్పొరేషన్లో 6 నుండి 10వ తరగతి వరకు 18,000 వసూలు చేయాలని ఆయన తెలిపారు. కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుండి విచ్చేసిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మకు వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు.
ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. తనకున్న ఆస్తులు అన్నింటినీ తన కొడుకు, కూతురు తన వేలిముద్రలు తీసుకుని వేధిస్తున్నారని నల్లచెరువుకు చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు రాఘవమ్మ తెలిపారు. తనకు అన్నం కూడా పెట్టకుండా కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు పోలీసుల చుట్టూ తిరిగినా వారు బయటకు నెట్టేస్తున్నారని, తనకు చావే శరణ్యమని కన్నీట పర్యంతమయ్యారు. తమ పూర్వీకుల నుంచి సంక్రమించిన పొలాన్ని తన తమ్ముడు దొంగ పాసు పుస్తకాలు పుట్టించి తమను బెదిరిస్తున్నారని కొత్త మల్లయ్యపాలెంకు చెందిన కుర్రి సాంబిరెడ్డి ఫిర్యాదు చేశారు. నమ్మించి నీకు పింఛన్ వస్తుంది, ఇంత ఆస్తుంది కదా అని నమ్మించి ముద్ర వేయించుకొని రాయించుకున్నారు. నాకు ఏమంటే సొమ్ము తీసుకున్నారు, డబ్బులు తీసుకున్నారు. నాకు ఏమంటే కొట్టింది కూతురు. ఏం కొట్టాడని నన్ను బతుకునేనండి. కలెక్టర్ కాడికి పోమన్నారు. లాలాపేట పోయి ఆ పాట నల్లబాటు స్టేషన్ పోయా, ఎక్కడ పట్టించుకోవట్లా. ఆర్డీ గారి కాడికి పోయా, మైలమ్మల పోలిటీ ఆడ పట్టించుకోవట్లేదు. నాకు ఒక కొడుకు శ్రీనివాసరెడ్డి కొట్టే నన్ను అడుక్కు నల్లదివ్వండి. మా నాన్న 98 జనవరి 1 తారీఖు చనిపోయాడు. 97లో ఆయన బతికుండా దొంగ ఈలం రాపించి దొంగ సంతకాలు చేపించి దాన్ని కొడుకు మళ్ళీ అంజనాద్రి రెడ్డి అనేవాడికి దొంగ రిజిస్టర్ చేశాడు. గోవిందరెడ్డి మా తమ్ముడు దొంగ రిజిస్టర్ చేశాడు. ఆ దొంగ రిజిస్టర్ చేసి దాన్ని ఏం చేశాడు, కోర్టులో ముందర దావా వేశాడు. అది ఆ కోర్టులో అది ఏమవుతుండే, మళ్ళీ రెండో కోర్టులో ఎంఆర్ఓ ఎస్ఐ నా దగ్గర లంచం తీసుకుని నాకు చైన్ రాశారని చెప్పి అంజనాద్రి రెడ్డి వాళ్ళ మీద కేసు వేశాడు. గుంటూరు శివనాగరాజు కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ బిందెల గురువయ్య యాదవ్ రెండవ కూతురు జాహ్నవి మెరిట్లో వైద్య రంగానికి అనుబంధమైన కోర్సులో సీటు సాధించింది. ప్రతిభ ఉన్నా ఆర్థిక చేయూత లేకపోవడంతో చదువు మధ్యలో ఆపివేసే పరిస్థితి నెలకొందని మహిళా టీడీపీ నాయకురాలు లంకా మాధవి వాపోయారు. 1,05,116 రూపాయలు దాతల సహకారంతో సేకరించి జాహ్నవికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణవేణి, రత్న, కల్పన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. చాలా మంది దాతలు ముందుకు వచ్చి ఈరోజు అమ్మాయికి 1,00,000 రూపాయలు దాకా తన బస్ ఫీజు, తన స్కూల్ ఫీజు కూడా కట్టడం జరిగింది. దాతలందరూ గుంటూరు దాతలు చాలా గొప్పవాళ్ళు అనేది ఈ విషయంలో నేను పేరున ఇచ్చిన దాతలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విద్యార్థులు ప్రతిభ ఉంటే లక్ష్మీదేవి కూడా కరుణిస్తుందని, ఈ రూపంలో ప్రతి పేద విద్యార్థి కూడా భయపడాల్సిన పని లేదమ్మా. ఈ సమాజం చాలా గొప్పది, మీరు చదువుకోండి, మనసున్న దాతలు మీ అందుంటారు. రేపు పొద్దున మీరు బాగా ప్రయోజకులై రేపటి భవితకు మీ చేతులు ఇచ్చే చేతులుగా ఉన్నారని ఆకాంక్షిస్తూ ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు నియంత్రణ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని, వసూలు చేస్తున్న ఫీజుల వివరాలను పాఠశాల నోటీసు బోర్డులో బహిరంగంగా ప్రదర్శించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సమాజంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మెరిట్ వచ్చినటువంటి వాళ్ళకి, 10th క్లాస్లో మెరిట్ వచ్చినటువంటి వాళ్ళకి, ఇంటర్మీడియట్లో మెరిట్ వచ్చినటువంటి వాళ్ళకి 25% రాయితీలతోటి సీట్లు ఇవ్వాలని ప్రభుత్వం చెప్తున్నా కూడా దాన్ని పెడచెవుని పెట్టి సినిమా హాల్లో బ్లాక్ టికెట్లు అమ్మినట్టు లక్షల ఫీజులు అమ్ముకుంటూ ఉన్నారు ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు. ముఖ్యంగా ఎడ్యుకేషన్ హబ్గా చెప్పుకుంటున్నటువంటి రాజధాని ప్రాంతాల దగ్గర ఉన్నటువంటి గుంటూరులో ప్రైవేట్ విద్యా సంస్థలు ఆగడాలంటువంటి మితిమీరిపోతున్నాయి. వాటిపైన ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోకపోతే ఉవ్వెత్తున మేము ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. స్టాప్ డయేరియా క్యాంపెయిన్ లో భాగంగా జిల్లా కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో పీజేఆర్ఎస్ కార్యక్రమం జరిగే సందర్భంలో కలెక్టర్ సాయికాంత్ వర్మ గోడ పత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో జూన్ 1 నుండి జులై 31 వరకు కొనసాగుతుందని, అతిసారంపై అవగాహన కల్పించి ఓఆర్ఎస్ ద్రావణం యొక్క ప్రాధాన్యతను తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎం అండ్ హెచ్ఓ విజయలక్ష్మి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ సుందరాచారి తదితరులు పాల్గొన్నారు. కమిషనర్ మయూర్ అశోక్ ఆదేశాల మేరకు జీఎంసీ కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అదనపు కమిషనర్ జి సాంబశివరావు పాల్గొని అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ ప్రజల నుండి అందే అర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని విభాగాధిపతులను ఆదేశించారు. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ మిర్చి ధరలు: కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,500, మ్యాక్సిమం 18,500, మోడల్ 17,500. నెంబర్ 5 మినిమం 13,500, మ్యాక్సిమం 18,000, మోడల్ 17,000. 341 రకం మినిమం 15,000, మ్యాక్సిమం
17,500, మోడల్ 17,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 14,000, మ్యాక్సిమం 18,500, మోడల్ 17,500 రూపాయలు. బడిగి 355 మినిమం 15,000, మ్యాక్సిమం 20,500, మోడల్ 19,000. దేవనారు డీలక్స్ మినిమం 15,000, మ్యాక్సిమం 18,000, మోడల్ 17,500 రూపాయలు. ఆర్మూర్ రకం మినిమం 13,000, మ్యాక్సిమం 17,000, మోడల్ 16,000. ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 15,000, మ్యాక్సిమం 24,500, మోడల్ 23,500. నెంబర్ 5 మినిమం 15,500, మ్యాక్సిమం 25,000, మోడల్ 24,000. 341 రకం మినిమం 15,500, మ్యాక్సిమం 24,500, మోడల్ 23,500. 4,884 రకం మినిమం 14,500, మ్యాక్సిమం 20,000, మోడల్ 19,500. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 15,500, మ్యాక్సిమం 21,500, మోడల్ 20,000. బడిగి 355 మినిమం 16,000, మ్యాక్సిమం 25,500, మోడల్ 24,000. దేవనారు డీలక్స్ మినిమం 15,000, మ్యాక్సిమం 24,000, మోడల్ 23,000. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 7,500, మ్యాక్సిమం 11,000, మోడల్ 10,500. నెంబర్ 5 మినిమం 7,500, మ్యాక్సిమం 11,500, మోడల్ 10,000. 341 రకం మినిమం 8,000, మ్యాక్సిమం 12,500, మోడల్ 11,500. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 7,500, మ్యాక్సిమం 9,800, మోడల్ 9,500. బడిగి మినిమం 8,500, మ్యాక్సిమం 12,000, మోడల్ 11,000. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.